హెచ్సీఏ అక్రమాలతో ఎందరో టాలెంట్ ఉన్న గ్రామీణ క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి. 2014 నుంచి హెచ్సీఏ అక్రమాలపై తాము పోరాటం చేస్తున్నామన్నారు. దాదాపు 600 కోట్లకు పైగా హెచ్సీఏ దోచుకుందని ఆరోపించారు. ఇక క్లబ్బుల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నారు. క్రికెట్ క్లబ్బులకు హెచ్సీఏ కేటాయించింది ఎంత, ఖర్చు చేసింది ఎంత అనేది తెలియాల్సి ఉందన్నారు. హెచ్సీఏ దోపిడీ లెక్కలు తేల్చేందుకు సిఐడి విచారణ చేస్తుందని, తొందరలోనే అన్ని బయటపడతాయన్నారు గురువారెడ్డి. ఖమ్మంలో ప్రతిసారి కూడా నేను చూస్తున్నది ఏంటంటే ఇక్కడి నుంచి ఏదైతే టాలెంట్ ఉందో రూరల్ ప్రాంతానికి మొత్తం ఏజెన్సీ చుట్టుపక్కల ఇక్కడ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ సింగరేణి కాలనీకి సంబంధించిన అయితే రిమోట్ విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎనార్మస్ టాలెంట్ ఉంది. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలు మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా. అది ఇక్కడి నుంచి ఒక్క టెస్ట్ క్రికెటర్ కూడా, ఒక ఐపీఎల్ క్రికెటర్ కానీ, ఒక రంజీ క్రికెటర్ కానీ ఇంతవరకు కూడా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఇండియాకి ఆడిన వాళ్ళు లేరు. దానికి కారణం ఏందో మనందరికీ తెలుసు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ పేరుకు తగ్గట్టుగా హైదరాబాద్ వరకే పరిమితమై ఉన్నారని మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమంగా ఇల్లీగల్గా పేపర్ పైన తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం మా హక్కు అని రాసుకున్నారు. కాబట్టి ఇది మా జ్యూరిడిక్షన్ కిందకు వస్తుందని చెప్పి వాళ్ళు గుత్తాధిపత్యం చేసినారు తప్పితే ఎప్పుడు కూడా ఇక్కడి డిజర్వింగ్ క్రికెటర్స్కి టాలెంట్ నర్చరింగ్ కోసం కానీ, క్వాలిఫైడ్ సర్టిఫైడ్ కోచెస్తో కానీ క్యాంపులు నిర్వహించడమో, లీగులు పెట్టడమో, సెలక్షన్లు పెట్టడమో, ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన స్టేట్ లెవెల్ లీగ్ పెట్టడమో, ఇక్కడ రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడిపించడమో, రంజీ ట్రోఫీ సెలక్షన్స్ సర్దార్ పటేల్ స్టేడియంలో పెట్టి ఇక్కడ టర్ఫ్ వికెట్లు పెట్టి ఇక్కడ ఇండియన్ టీంకి ఇక్కడి నుంచి ప్లేయర్లను తయారు చేయాలన్న ఉద్దేశం ఏ రోజు కూడా కనబడలేదు. రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా తెలంగాణకు న్యాయం చేయడానికి ఇష్టం లేక వాళ్ళు తెలంగాణ వాదాన్ని వాడుకొని తెలంగాణ పిల్లలకు అన్యాయం చేస్తున్న నాయకులు ప్రభుత్వంలో ఉన్న టైంలో జరిగిన అన్యాయం ఏందా అంటే, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది, కానీ ప్రాఫిటబుల్ పర్సనల్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద దీన్ని తయారు చేసింది. ఇక్కడ ఏం చేశారు, సుప్రీంకోర్టు వరకు ఆయన కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని క్రికెట్ గురించి వాళ్ళ కెరీర్ని, వాస్తవంగా ఇందులో ఉన్న సగం మంది క్రికెట్ గురించి వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకున్నారు. క్రికెట్నే నమ్ముకొని క్రికెట్లోకి వచ్చి మిగతా ప్రొఫెషన్స్ కానీ, కొంతమంది ఫ్యామిలీ బిజినెసెస్ ఉన్నాయి, కొంతమంది ఎడ్యుకేషన్లో కూడా చాలా రాణించి ఎడ్యుకేషన్ వదిలేసి క్రికెట్ని కెరీర్గా ఎంచుకొని నేను క్రికెట్ ఆడి దేశానికి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. కానీ అలాగా వాళ్ళకి సంబంధించి ఇలా చేసుకుంటూ వచ్చి వాళ్ళ వయసు కూడా అయిపోయింది. ఈరోజు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఏకతాటకే ముందుకు వచ్చి రానున్న భవిష్యత్తులో ఉండే పిల్లల కోసం మనం ఫైట్ చేద్దాం, మనందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఫైట్ చేద్దామని వచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో మా సైడ్ నుంచి ఒకటే డిమాండ్, ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈరోజు హెచ్ఐకి సంబంధించిన ప్రక్షాళన ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుంది. ఇది మొదటి అడుగు. దిస్ ఇస్